ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. రేపే పరమ పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. కానీ అందరూ అన్ని ఆచరించలేరు కాబట్టి ముఖ్యమైన 3 ఏకాదశి వ్రతాలను ఆచరిస్తే ఆ మిగిలిన 24 ఏకాదశుల వ్రతాలను ఆచరించినంత పుణ్య ఫలితము అని చెప్పి పురాణాలలో చెప్పారు. ఆ 3 ఏకాదశులలో మొదటిది ముక్కోటి ఏకాదశి. ఇది చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి. దీన్నే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. ఇక రెండవది భీష్మ ఏకాదశి. ఈ రోజునే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమయ్యారు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, అదేంటి మొన్నే కదా భీష్మాష్టమి రోజు ప్రాణాలు వదిలారని చెప్పారు అని, మరలా ఈ భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చింది అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో ఉన్న వారికి సంపూర్ణంగా ఒక మనిషి ప్రాణాన్ని వదిలిపెట్టాలంటే 5 రోజులు పడతాయండి. సో ఈ 5 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని వదిలిపెడతారు. మనకు సాధారణంగా 5 ప్రాణాలు ఉంటాయి. వాటిని పంచ ప్రాణాలు అంటాము. అవే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. లా భీష్మాచార్యుల వారు తన 5 ప్రాణాలని ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు సంపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మలో కలుస్తారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చిన విషయం ఏంటంటే, ఎవరైతే భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీకృష్ణ పరమాత్మను మరియు భీష్మాచార్యుల వారిని తలుచుకుంటారో వారికి నేను అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సకల సంపదలను కలిగిస్తాను. అంతేకాక వారి పితృదేవతలకు నరక బాధ లేకుండా వైకుంఠ లోకాన్ని ప్రసాదిస్తాను అని ఆయన సెలవిచ్చారు. అలా ఎవరైతే భీష్మ ఏకాదశిని సంపూర్ణంగా ఆచరిస్తారో వారికి నా అనుగ్రహం ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ వరమిచ్చాడు. ఇక 3వ ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, దాన్ని కార్తీక ఏకాదశి అంటాము. అలా మనము ఈ 3 ఏకాదశులను పాటించినంత మాత్రాన మనం సంవత్సరం అంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారం అవుతాము. ఇప్పుడు మనం ఈ భీష్మ ఏకాదశిని ఎలా జరుపుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి తెలుసుకుందాం. మనం ముందు రోజు రాత్రి బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నారో వారు ముందు రోజు రాత్రి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికైనా కావచ్చు, లక్ష్మీనారాయణ స్వామి పటానికైనా కావచ్చు, అందము, కుంకుమ, బొట్లు పెట్టి ధూప దీప నైవేద్యాలతో స్వామి వారిని పూజించాలి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నారో వారు ముందు రోజు రాత్రి ఏమీ తినకూడదు. పాలు తీసుకోవచ్చు, ఏదైనా పండు తినవచ్చు. ఇక ఏకాదశి నాడు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ముందు ముగ్గు వేసుకొని ఒక తోరణం కట్టుకోండి. స్నానానికి వెళ్లే సమయంలో మీరు ఇంటిలో గోమూత్రము, ఒక తులసి దళము, ఒక బిల్వదళము వేసుకొని తల స్నానం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. కానీ మీరు షాంపూతో స్నానం చేయకూడదు. కారణంగా తల మీద నుంచి నీళ్లు పోసేసుకోవాలి. ఉకాయ, షాంపూ అలాంటివి వాడకూడదు. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు. ఇలా చేయడం మీకు చాలా శ్రేయస్కరం. తదుపరి పురుషులైతే మంచి బొట్టు పెట్టుకొని, స్త్రీలైతే తల నిండా పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి ఈ ఇంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటమైనా సరే, లక్ష్మీనారాయణుల పటమైనా సరే వారిని ధూపదీప నైవేద్యాలతో చక్కగా ఆరాధించండి. భక్తి శ్రద్ధలతో కొలవండి. ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు విష్ణు సహస్రనామాన్ని అందించిందే భీష్మాచార్యుల వారు. ఈ రోజున ఉపవాసం చేయడం అనేది చాలా ముఖ్యము. కొందరు అనుకోవచ్చు, మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మేము ఉపవాసం చేయలేము, మా ఆరోగ్య రీత్యా మాకు బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు మీరు ఉపవాసం అంటే కఠిన ఉపవాసం కాదండి. మీరు పాలు తాగవచ్చు, పండ్లు తినవచ్చు. భోజనం కాకుండా వంటివి తీసుకోవడం ద్వారా మీరు ఉపవాసాన్ని సాగించవచ్చు. కానీ శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ఉపవాసాన్ని పాటించండి. ముఖ్యంగా గోవింద నామాలతో, తులసి దళాలతో స్వామివారిని ఆరాధించండి. లక్ష్మీమాతని కుంకుమార్చన ద్వారా ప్రసన్నం చేసుకోండి. తదుపరి మీ దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేయండి. ఈ పేరు మీద అర్చన చేయించుకోవడం ఈ రోజు చాలా మంచిది. దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోవులకు సేవ చేయండి. అరటిపండు, బెల్లం ఇలాంటివి తినిపించండి. ఇలా చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భీష్మ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు మద్యపానము, ధూమపానము, మాంసాహారము ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీసుకోవడం ఇలాంటి పనులను కూడా చేయకూడదు. భగవద్గీతను చదువుకోండి, అష్టాక్షరి మంత్రాలను చదువుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఎటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. ఇలా ఉండడం ద్వారా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇదే విధంగా సాయంత్రం పూట కూడా దీపారాధన చేయండి. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయండి. భీష్మ ఏకాదశి రోజున
జాగరణ చేయడం అనేది చాలా మంచిది. తదుపరి ద్వాదశి రోజున కూడా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఎవరైనా 3 అతిథులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాతనే మీరు తినాలి. 3 అతిథులు లభించినట్లయితే కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టిన తర్వాతనే మీరు తినండి. ద్వాదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరలా ద్వాదశి రోజున సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఆచరించిన ఫలితం మనకు కలుగుతుంది. ఈ సమాచారం మీకు అర్థమైందని భావిస్తున్నాను. తదుపరి మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.